హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తుంది సాయి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఛానల్. ఈరోజు నేను ఇన్వర్టర్ వైరింగ్ ఎలా ఇవ్వాలి అండ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మైక్రోటెక్ ఇన్వర్టర్ 1000 VA అనమాట. మనకి చూడండి, మెయిన్స్ ఆన్ అయింది, ఛార్జింగ్ ఫుల్గా ఉంది. మనకి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్న 6 amps సాకెట్ ఉంటుంది. ఇది మనం ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ తీసుకునే సాకెట్ ఇది. మనకు అలాగే ఇన్వర్టర్ బ్యాక్ సైడ్నే మెయిన్స్ ఉంటుంది అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ అవడం కోసం మెయిన్స్ ఇదిగోండి, ఇది మెయిన్స్. అలానే మనకు ప్లస్ మైనస్ అనమాట, బ్యాటరీ టెర్మినల్స్కి కనెక్ట్ చేసేది. మనకి ఇంకో విషయం చెప్పాలి, మనం ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మనకి సప్లై అనేది రైట్ సైడ్ రావాలన్నమాట. ఫేస్ అనేది లెఫ్ట్లో మనకు న్యూట్రల్ అనేది రావాలి. ఇది 3-pin టాప్ ఫ్రెండ్స్. ఈ 3-pin టాప్లో నేను రైట్ సైడ్ ఎల్ అనే దగ్గర ఒక వైర్ అనేది కనెక్షన్ ఇచ్చాను. మీరు నన్ను అడగొచ్చు న్యూట్రల్ అనేది ఎందుకు ఇవ్వలేదని. న్యూట్రల్ అనేది మనకి ఈ ఇన్వర్టర్ మెయిన్ సప్లై నుంచి అక్కడ కనెక్షన్ నుంచి అలా వెళ్ళిపోద్ది అనమాట. మనకి ఈ మెయిన్స్ దగ్గర ఉన్న న్యూట్రల్, ఈ అవుట్పుట్ వచ్చిన న్యూట్రల్ మనకు ఆల్రెడీ కనెక్షన్ అయ్యే ఉంటుంది. సో అందుకే మనం ప్రత్యేకంగా ఇవ్వవసరం లేదు. మెయిన్ సప్లై. ఇప్పుడు ఈ బోర్డు దగ్గర ఇన్వర్టర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా మెయిన్ సప్లై మీద ఉంటుంది. ఈ బోర్డు మెయిన్ సప్లై మీద ఈ బోర్డు కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇండికేటర్ వెలిగింది కదా, ఇదిగోండి ఇండికేటర్ వెలిగింది. ఇప్పుడు ఈ బోర్డు అంతా మెయిన్ సప్లై మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్వర్టర్ కనెక్షన్ ఎక్కడెక్కడ ఏ పాయింట్ కావాలనేది చూసుకొని అక్కడ మనం ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చి మెయిన్ సప్లైని అక్కడ కనెక్షన్ తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ 2 స్విచ్లకి, ఈ సాకెట్కి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 3 స్విచ్లకి, ఇండికేటర్కి మెయిన్ సప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా ఇస్తాను. ఇప్పుడు ఈ 3 స్విచ్లు, ఈ సాకెట్ మెయిన్ సప్లై కదా, ఈ 2 స్విచ్లు ఈ సాకెట్ అనేది మనకు ఇన్వర్టర్ కనెక్షన్ కదా. ఇప్పుడు ఇక్కడ కిందని చూడండి, ఈ కింద లైన్ అంతా మనం మెయిన్ సప్లై ఇచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ సప్లై దగ్గర ఇక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట. వైర్ అనేది ఇలా కట్ చేసుకొని ఇక్కడ మెయిన్ సప్లై అనేది తప్పించాలన్నమాట. ఇలా చూడండి, మెయిన్ సప్లై తప్పించాను. ఇప్పుడు ఇక్కడ ఈ 3 స్విచ్లకి, ఇండికేటర్కి మెయిన్ సప్లై ఉంటుంది. ఈ 2 స్విచ్లకి, ఈ సాకెట్కి నేను ఇప్పుడు ఇన్వర్టర్ కనెక్షన్ ఇస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని కొన్ని చేయడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేసాను. మనకి న్యూట్రల్ అనేది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మెయిన్స్ నుంచి వెళ్ళిపోద్దని. మనకి ఇన్వర్టర్ మెయిన్స్ నుంచి న్యూట్రల్ వెళ్ళిపోద్ది. ఇన్వర్టర్ అనేది ప్రత్యేకంగా ఇవ్వవసరం లేదు. ఒకసారి మీకు ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, సప్లై వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ రెండు స్విచ్లు, ఈ సాకెట్ ఇన్వర్టర్ కనెక్షన్ మీద ఉంది. ఈ 3 స్విచ్లు ఇండికేటర్ మెయిన్ సప్లై మీద ఉంది. ఒకసారి చూడండి, ఇది ఇన్వర్టర్ సప్లై మీద ఉంది, ఇది మెయిన్ సప్లై మీద ఉంది. సాకెట్ కూడా టెస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.